కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ముఖ్యమైన శుభవార్త అందించింది. టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలు యూపీఐ ద్వారా టోల్ రుసుము చెల్లించినట్లయితే ఇప్పటి వరకు విధిస్తున్న రెట్టింపు ఛార్జీల నిబంధనను గణనీయంగా సడలించింది. ఈ నిర్ణయంతో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వాహనదారులకు పెద్ద ఉపశమనం లభించింది. సవరించిన కొత్త నిబంధన ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు ఇకపై టోల్ గేట్ల వద్ద యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపితే కేవలం 25% అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుంది. అంటే పూర్తి రుసుముతో పాటు పావు వంతు అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మార్పు ఎలా ఉపయోగపడుతుందనే దాన్ని విశ్లేషిస్తే పాత నిబంధన ప్రకారం ఫాస్టాగ్ లేని వారికి టోల్ రుసుము నగదు లేదా యూపీఐ ద్వారా చెల్లిస్తే రుసుముకు రెట్టింపు అంటే 200 చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు సాధారణ టోల్ రుసుము 100 అయితే ఫాస్టాగ్ లేని వారు 200 చెల్లించాలి. కానీ ఈ కొత్త నిబంధన ప్రకారం ఆ రుసుమును యూపీఐ ద్వారా చెల్లిస్తే రుసుముకు 25% అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే కొత్త నిబంధన ప్రకారం యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 125 చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు సాధారణ టోల్ రుసుము 100 అయితే యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 125 చెల్లిస్తే సరిపోతుంది. ఫాస్టాగ్ ఉన్నవారు యథావిధిగా సాధారణ రుసుము చెల్లిస్తారు. ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు రూపంలో చెల్లించదలిస్తే మాత్రం పాత పద్ధతిలోనే రెట్టింపు రుసుము చెల్లించాల్సి వస్తుంది. నగదు చెల్లించే వారికి ఈ సడలింపు వర్తించదు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి టోల్ ప్లాజాలోని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తోంది. ఈ నిర్ణయం డిజిటల్ చెల్లింపులను, ముఖ్యంగా యూపీఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకున్నట్లు భావించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాల వల్ల కలిగే ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడానికి, డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలను మళ్లించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు వేగంగా పూర్తవుతాయి కాబట్టి టోల్ ప్లాజాల వద్ద రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది.